అండి అందరికీ నేను ఇవాళ ఎగ్ బజ్జీ వేస్తున్నాను. ఎగ్ బజ్జీ చాలా బాగుంటుంది, కోడిగుడ్డు బజ్జీ అండి. అందుకని అదిగో కొంచెం సాల్ట్ వేస్తాను. ఒక్క 10 నిమిషాలు ఉడకబెట్టుకుందాం. ఉడికినాయండి, మనం స్టవ్ ఆపేసుకుందాం. ఇంకా నీళ్ళు వంచేద్దామండి, వాటర్ అని తీసేద్దాము. వేడి వేడి నీళ్ళు సింకులో పోయండి, ఇది ఉన్న శుభ్రం కొట్టుకొని పోతుంది. శుభ్రంగా కోడిగుడ్లు చల్లారిపోయిందాక వేడి చేద్దాం. ఇంకా అంతలో మిగతాయన్నీ చేసేసుకుందాం. శనగపిండి 3 స్పూన్లు తీసుకున్నాను. దాంట్లోకి కొంచెం బియ్యం పిండి ఎంత, 1 స్పూను. దాంట్లో కొంచెం జీలకర్ర, కొంచెం కారం. ఎగ్ బజ్జీ నుంచి చాలా బాగుంటుందండి. పిల్లలు స్కూల్ నుంచి రాగానే చిటికెడు పసుపు, రుచికి తగ్గట్టు సాల్ట్ వేసేసుకున్నాం కదా. కోడిగుడ్లు ఉడకబెట్టుకొని ఇది ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఈ పక్కన పెట్టేసుకుందాం. ఇంకా చాలా బాగుంటాయండి ఎగ్ బజ్జీ. తర్వాత దీంట్లోకి కొంచెం వంట సోడా వేసుకుందాం, కొంచెం అండి, చాలు. ఈ పక్కన పెట్టేసుకుందాం. ఇంకొకసారి పిండిలో వాటర్ పోసుకుంటూ శుభ్రంగా కలుపుకుందాం. అంతలోకి ఆయిల్ పెట్టానండి. ఆయిల్ వేడైతుంటుంది. తర్వాత దీంట్లోకి కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకుందాం. ఉండలు లేకుండా ఇదిగో ఇలా పలసగా కలుపుకుంటే చాలండి మనకి. చూసారా ఎంత చక్కగా ఉందో? ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఓకే, చేయగడ వేసుకుందాం. ఇంకా మనం బజ్జీ వేసుకుందామండి. ఆయిల్ కూడా వేడెక్కింది. ఇంక మనం బజ్జీ వేసుకుందాం. కోడిగుడ్డు బజ్జీ చాలా బాగుంటుందండి ఎగ్ బజ్జీ. ఇదిగో మరి శనగపిండి మరీ లూజ్ చేసుకోవాకండి. లూజ్ చేసుకుంటే ఏం జరుగుతుందంటే దాని కోటింగ్ మనకు అతకదు. అందుకని చెబుతున్నాను. ఇదిగో వేసేసుకుందాం. ఇంకా ఆయిల్ కూడా వేడిగా ఉంది. ఇంకోటి కూడా అలానే వేసేసుకుందాం. ఎగ్ బజ్జీ అండి చాలా బాగుంటుంది. పిల్లలు స్కూల్ నుంచి రాగానే చెరొక్కటే, మా పిల్లలు ఇద్దరికి సరిపోతాయండి. కోడిగుడ్డు ఇడిగా అంటే తింటారు కదా, అందుకని ఇంకా అన్నీ అలానే వేసేసుకుందాం. చాలా బాగుంటుందండి ఎగ్ బజ్జీ. చూసారా? ఒకసారి ఇలా మరీ అమ్మడి తిప్పవాకండి, కోటింగ్ ఊడిపోతుంది. అందుకని కొంచెం ఉడికాక తిప్పుకోవాలి. ఎందుకని మనం వేసిగానే తిప్పితే ఏం జరుగుతుందంటే అది కోటింగ్ ఇడిపోయేది ఉంటుందండి, పచ్చిగా ఉంటుంది కదా మనకి. అందుకని చెబుతున్నాను. ఇది కూడా తిప్పేసుకుందాం. ఇంకా ఇది ఒక తిప్పుకుందాం. ఓకే, ఇది తీసేసుకుందాం. చాలా బాగుంది. ఒకసారి ట్రై చేయండి. మీకు కనుక పిల్లలు కోడిగుడ్డు అంటే తినరు కదండి ఇష్టంగా. శనగపిండి మంచిదే కదా, ఎప్పుడన్నా ఒక రోజే కదా, మనం రోజు తినం కదా. ఏం కాదు, ఒకసారి ఇలా ట్రై చేసి పిల్లలకు పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఈ పక్క ఏం తీసేసుకుందాం. ఒక్కరో గోల్డ్ కలర్ రావాలండి, మరీ లైట్గా ఉంది. ఒక్కరు ఉంటే తీసేద్దాము. తిప్పుకుందాం. ఇది కూడా ఇంకా తీసేసుకుందామండి. చూసారా? అది చల్లారిపోయింది, కొంచెం కలర్ వస్తాయండి, అందుకని అంటున్నాను. ఇదిగో చూసారా ఎంత చక్కగా ఉన్నాయో? తీసి ప్లేట్లో పెట్టేసుకుందాం. ఇంకా వేడివేడిగా ఎగ్ బజ్జీ రెడీ అండి. పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు. ఒకటి కట్ చేసి ముందర ఉల్లిపాయ ముక్కలు పెట్టేసుకుందాం, చూపించేస్తాను. అది కూడా బజ్జీకి కలిపిన పిండి ఉందండి కొంచెం, దాంట్లో ఒక ఉల్లిపాయ పోసుకొని ఒక పచ్చిమిరపకాయ పోసుకొని పకోడీ వేసేసాను. ఇంకా ఆడ అవి కట్ చేసుకుందాం. ఎగ్ బజ్జీ కట్ చేసానండి, చాలా బాగా వచ్చింది రావటం. పిల్లలకి ఇస్తేనా ఇప్పుడు ఎంత ఇష్టంగా తింటారో అది మాటల్లో చెప్పలేను. ఇవ్వండి, ముందర టేస్ట్ చేస్తాను, ఎందుకైనా మంచిది. వాళ్ళు మళ్ళీ తినరండి. ఏదన్నా ఉప్పు ఎక్కువైనా కారం ఎక్కువైనా అస్సలు నోట్లో పెట్టుకోరు, ఏదో ఒక సాకులు చెబుతారు పిల్లలు. అందుకని ఇంకొక మరి సపోర్ట్ ఉంటే ఏదైనా బాగా చేసుకోవచ్చు, తినొచ్చు. కానీ మనకు అంత అవకాశం లేనప్పుడు మనమే ఇంక అన్నీ చేసుకోవాల్సి వస్తుంది. కానీ సపోర్ట్ చేసేవాళ్ళే లేరండి యూట్యూబ్లో. ఇప్పుడు నోట్లో పెట్టేసుకుందాం. బా 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 బా
నిత్యం చెబుతున్నానండి. అసలు ఎంత బాగుందంటే మాటలు చెప్పలేము. నిజంగా అంత బాగుంది. అస్సలు ఫేవర్ అయినా బా పిల్లలకు ఒక్కసారి ఎగ్ బజ్జీ చేసి పెట్టండి, చాలా బాగుంది. మళ్ళా కావాలని అడిగి చేపించుకొని తినిపోతే అప్పుడు చెప్పండి. నిజం చెబుతున్నానండి, అబద్ధం చెప్పట్లేదు. చాలా బాగుంది. ఇంకో అసలు వాళ్ళు వచ్చేసి నేను తినేస్తాను, భయం పడుతుంది, అంత బాగుంది. ఇది కూడా తినేద్దాం. అంత బాగుందో తెలుసా. మీకు గనక వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఒక కామెంట్ చేయరా. రేపు మంచి వీడియోతో మీ ముందరకు వచ్చేస్తా. అంతవరకు బాయ్ అండి. ఇంకో ఏముందిరా సామా. బాయ్.